MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, విష్ణు సహస్రనామాలు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అంటే ప్రతి దానికి వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి? ఇప్పుడు లలిత సహస్రనామాల విషయానికి వచ్చేసరికి వసిన్యాది వాగ్దేవతలు అంత పెద్ద సభలో వాళ్ళు అమ్మవారిని వర్ణించారు, అవి మనకు లలిత సహస్రనామాలు అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మరి విష్ణు సహస్రనామాల ప్రారంభం ఎలా మొదలైంది, ఎవరి ద్వారా మొదలైంది, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. విష్ణు సహస్రనామాల గురించి మనకి మహాభారత గ్రంథంలో వస్తుంది. అసలు మహాభారతంలో లేనిది లేదు, అందుకే అది మహాభారతం. దానికి అసలు పేరు జయం అని పెట్టి తర్వాత మార్చి పెద్ద ఉద్గ్రంథం అయిపోయిందని మహాభారతం అని పేరు మార్చారు. అసలు పేరు జయమే దానికి, అంటే జయం కలిగింది చివరికి అని చెప్పటం. దాంట్లో భీష్ముడు ఒక పాత్ర, ప్రధాన పాత్రే. చాలా తరతరాలుగా వస్తున్న పాత్ర కనిపిస్తుంది భీష్ముడిది. ఈ భీష్ముడు యుద్ధంలో పడిపోతాడు, అంపశయ్య మీద పడుకుంటాడు. ఇది అందరికీ తెలిసింది. యుద్ధం అంతా ముగిసింది, తర్వాత అందరూ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఈయన అంపశయ్య మీదే ఉన్నాడు. పాపం అంటారే, వెన్నెల్లో తడిసి చలిలో చివికి, వానకి తడిసి ఎండకి ఎండి అన్నట్లుగా అలా ఓపెన్ గా అలా ఉన్నాడు ఆయన యుద్ధ భూమిలో. కదపటానికి లేదు. ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలతో ఇలా దొర్లిపోయాడు రథం మీద నుంచి. ఆ బాణాలే అతనికి చెయ్యలాగా అయిపోయి అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన. కానీ అమ్మ, అది కూడా ఆయన కోరిక ప్రకారమే మరణము అని చెప్పి అంటారు. ఆయనకి ఇచ్ఛామరణం ఉంది. ఇచ్ఛామరణం అంటే ఏంటంటే, తండ్రికి తనకు వివాహ సమయంలో తను వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి పునర్వివాహం చేశాడు, ఆయన కోరుకున్నాడని. పాపం తండ్రి కొడుకు ఇలా ఉండిపోతాడని అనుకోలే, తను పునర్వివాహం చేసుకుందాం అనుకున్నాడు అంతే. కొడుకు కాపాలని అనుకోలే, కొడుకుని యువరాజు చేద్దామని కూడా అనుకున్నాడు. ఎందుకంటే చాలా గొప్ప మంచి శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి పుత్రుడు, మామూలుగా ఏదో సాధారణ బాలుడు కాదు. అలాంటప్పుడు ఇంత తన కోసం త్యాగం చేశాడు, తెలియకుండా ఆ తండ్రికి సమయం ఇవ్వకుండా చేసేసాడు. అది చేశాడు కనుక నీకు ఇచ్చా మరణం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేవరా నీకు ఇస్తున్నాను అన్నాడు అని. ఈ వంశానంతా ఇతని చేతుల్లో పెట్టేసరికి ఏమైపోయింది, తర్వాత తమ్ముళ్ళు చూశాడు, ఆ తమ్ముళ్ళ పిల్లల్ని చూశాడు, ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని చూస్తూ వచ్చాడు. ఇవన్నీ చూస్తూ వచ్చేసరికి నెమ్మదిగా ఎట్లా వచ్చేసింది పరిస్థితి. వీళ్ళని ఇప్పుడు ఇలా వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి ఆయనకు అర్థం కాల. తన వెనకాల గైడెన్స్ లేదే వీళ్ళెవరూ సరిగ్గా నిలబడలేని పరిస్థితి. తమ్ముళ్ళిద్దరూ అలా అయిపోయారు. తర్వాత ఆ తమ్ముడు పిల్లలు అలాగే ఉన్నారు. ఆ తర్వాత తమ్ముడు పిల్లలు మన వాళ్ళ తరా వచ్చేసింది. వచ్చాక ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇక అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒకసారి చనిపోదామని నిశ్చయించేసుకుంటాడు. ఎప్పుడంటే కృష్ణుడు అర్జునుడు ఎదుర్కొంటే రథం ఒకళ్ళకొకళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు ఒకసారి. ఆ ముందర రోజే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడిని చాలా రెచ్చగొడతాడు. నువ్వు కావాలని వాళ్ళంటే నీకున్న ఇష్టం కొద్దీ వాళ్ళ మీదకు నువ్వు వెళ్ళటం లేదు, వాళ్ళతో యుద్ధం చేయటం లేదు, నువ్వు ఊరికే కాలయాపన చేస్తున్నావు, లాంటి మాటలన్నీ భీష్ముడిని కాస్త కోపంగా మాట్లాడతాడు దుర్యోధనుడు. భీష్ముడి కోపం వస్తుంది. నేను నిజంగా ధర్మంగా నీ తరపునే యుద్ధం చేసి నీ వైపు ఉంటే, ధర్మం వాళ్ళ వైపు ఉందని తెలిసి కూడా నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నిన్ను దాటి అవతలకి వెళ్ళకూడదు అనే మాట కొద్దీ నేను నీ వైపు ఉన్నాను, నువ్వు నన్ను ఇలాంటి మాటలు అంటావా అని మర్నాడు డైరెక్ట్ గా తన రథాన్ని అర్జునుడు కృష్ణుడి మీదకి తీసుకెళ్తాడు. అంటే కృష్ణుడు సారథి, అర్జునుడు లోపల ఉండి యుద్ధం చేసే సైనికుడు. తీసుకెళ్లి బాగా బాణాలు కొడతాడు. ఆ బాణాలు ఎడాపెడా ఇష్టం వచ్చినట్టుగా, అంటే భీష్ముడు చాలా గొప్ప పరశురాముడి దగ్గర బాణ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు. అలా కొట్టేస్తూ ఉంటే అవన్నీ అర్జునుడికే కాకుండా కృష్ణుడు కూడా తగులుతున్నాయి. కృష్ణుడు చూసి ఏంటి అర్జున సరిగా చూడు, నాకు కూడా తగులుతున్నాయి, సారథికి తగిలేలా కొడితే నువ్వేం పెద్ద విలుకాడివి చూసుకో అని అరుస్తూ ఉంటాడు, అంటే కేకలేస్తూ ఉంటాడు. సారథికి ఆ పవర్ ఉంటుంది. సారథికి వెనకాల ఉన్నవాడిని హెచ్చరించే హక్కు ఉంటుంది. అది చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా కృష్ణుడికి తగులుతున్నాయి, అర్జునుడికి తగులుతున్నాయి. ఇది చూసి ఒకసారి కోపం వచ్చేసి కృష్ణుడు ఉన్నట్లుండి చక్రం పుచ్చుకుని జయమని దూకేశాడు. రథం నుంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. ఇవాళ వీడిని చంపేస్తానని. చంపేస్తాను, మన చంపేసేలా ఉన్నాడు. అర్జున నిన్ను రక్షిస్తాను, వీడిని చంపేస్తానని చెప్పి దూకేశాడు. దూకేసరికి భీష్ముడు చూశాడు, ఆ కృష్ణుడు అంతటి పరమాత్ముడి చేతిలో మరణించటం కంటే ఇంతకంటే నాకు ఇంకా గొప్ప వరం ఏం కావాలి. గబుక్కును దిగిపోయి కృష్ణుడి కాళ్ళకి దండం పెట్టేశాడు. పెట్టేసి దేవా నువ్వే దిక్కు నాకు అని చెప్పి దండం పెట్టేశాడు. దండం పెట్టేశాక ఆ అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నేను కదా చంపాల్సింది, నువ్వేమో
యుద్ధంలో ఆయుధం పట్టను అన్నావు కదా, యుద్ధం అవును. చేయను ఆయుధం పట్టను అన్నావు కదా, అవును. అలాంటి నీ మాట ఒకటి పోతుంది, నాకు బరువు తక్కువ కదా, నువ్వు చంపితే నేను కదా చంపాలి అవును. అని అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు. ఆహా! ఇద్దరు అటు ఇటు ఉంటారు. సరే కృష్ణుడు కొంచెం కోపం తగ్గించుకుని మళ్ళీ రథం ఎక్కుతాడు. భీష్ముడు నేను చచ్చిపోతాను అని చెప్పి దిగాడు, ఇచ్చామరణం అడిగాడు, కృష్ణుడు ఇవ్వలేదు. వరం ఇవ్వలేదు. కృష్ణుడు కావాలనే నాటకమాడి ఆ వరాన్ని వేస్ట్ చేశాడు అనమాట. ఆహాహాహా! ఎందుకంటే ఎవరికైనా కూడా వారు చేసిన పాపాలు అంతమైతే కానీ మరణం రాదు. పాపాలు కానీ ఆ సమయానికి ఓకే. ఓకే. పుణ్యాలు కానీ ఆహా! అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఏది చేసినా అవి అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా తర్వాత. అనుభవించాలి. ఆహాహా! పోస్ట్పోన్ అవుతాయి కానీ నల్లిఫై అవ్వవు. హ్మ్. హ్మ్. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. పుణ్యమైనా సరే పాపమైనా సరే ఆ! ఇతను చేసిన పాపం ఉంది, ఇంకా ఇతనికి అనుభవించాల్సింది ఉంది. హ్మ్. హాయిగా వచ్చి ఇప్పుడు రథం మించి దూకి చంపేసేయ్ అంటున్నాడు అని మళ్ళీ కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. సరే హ్మ్. మళ్ళీ మిగిలిన యుద్ధం జరిగింది. బాగా బాణాలు తగిలి ఈయన పడిపోయాడు. పడిపోయి అలా ఆ తల్లి గంగ వచ్చి ఇచ్చిన నీళ్ళే ఆహారం అంతే. దాని మీద అతను అలా పడి ఉన్నాడు. ఆ! అప్పుడు ఒకరోజు ఉన్నట్లుండి కృష్ణుడికి భీష్ముడు తన్ని తలుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అనిపించి గబగబా వెళ్దాము భీష్ముడి దగ్గరికి, భీష్ముడు నన్ను తలుచుకుంటున్నాడు, హ్మ్. ఎంతో గొప్ప మంత్రాంగవేత్త, ఆయనకి తెలియని సూత్రాలు లేవు, రాజకీయ విశేషాలు లేవు, ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ నువ్వు నేర్చుకోవాలి, హ్మ్. పరిపాలన ఎలా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకోవాలి నువ్వు హుహుహు. అని ధర్మరాజుకు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు. హ్మ్. వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళాక ఆయన్ని చూసి అందరూ చెప్పు తాత ఏమన్నా చెప్పు మేము నేర్చుకుంటాం ఎలా చేయాలంటే ఆయన చెప్తూ ఉంటాడు. ద్రౌపది నవ్వుతుంది. హ్మ్. ఎందుకని? ఎందుకు నవ్వుతున్నావు ద్రౌపది అని అడుగుతాడు భీష్ముడు. ఇంత నీతి సూత్రాలు చెప్పేటంతటి వాడివా నువ్వు, హ్మ్. మరి ఆ రోజు సభలో నా వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ నీతి ఏమైంది అన్నట్టు. హ్మ్. అంటే అప్పుడు చెప్తాడు, అప్పుడు నేను అధర్మపు కూడు తింటున్నా, హ్మ్. మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తుంది, అందుకే యుద్ధం చేయాలంటే రజోప్రధానమైన ఆహారమే తినాలి అని ఒకసారి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం అవును. కూడా. అవును. సాత్వికంగా పూజ చేయాలంటే సాత్విక ఆహారమే తినాలి, హ్మ్. అంతేగాని ఆ ఆహారం తప్ప ఈ ఆహారం ఒప్ప అనేటటువంటి మాటలు ఉండవు. ఓకే. ఆ! ఆ! పరిస్థితులను బట్టి. అందుకే రాత్రిపూట బాగా నిద్ర రావాలంటే ఈ తినండి అని చెప్తూ ఉంటారా ప్రత్యేకంగా? అది ఈ ఓకే. తమో గుణం రావాలంటే అవి తినాలి. ఈ ఆహా! ఈ కేవలం మన ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది. అంతే. నేను అధర్మపు కూడు తింటున్నా, అధర్మవర్తన చేశా. హ్మ్. ఇప్పుడు ఇన్నాళ్ల నుంచి ఆ రక్తమంతా కారిపోయింది. అవును. ఈ బాణాలతో ఆ రక్తమంతా పోయింది. ఇప్పుడు కేవలం ధర్మమే మిగిలి ఇలా ఉన్నా. కనుక హ్మ్. ఇప్పుడు నాకు చెప్పే అర్హత ఉందంటాడు. ఓకే. ఓకే. ఎంత అంటే తను తప్పు చేశానని తెలుసు, ఆ తప్పుకి శిక్ష ఉందని తెలుసు, ఆ శిక్ష ఆ! అనుభవించేశాను గనక నేను చెప్పొచ్చు అంటాడు. చెప్పొచ్చు. అప్పుడు కృష్ణుడు అంటాడు, చెప్పు నువ్వు అంటే కృష్ణ నేను నిన్నెంతో స్తుతించాలని ఉంది అంటే స్తుతించమంటాడు. స్తుతించమనంటే నీది నువ్వు చెప్తావా? నేను చెప్పాలా? అని కూడా అడుగుతాడు. అంటే నీ గురించి నువ్వే చెప్తావా? నన్ను చెప్పమంటావా? అని అడుగుతాడు హ్మ్. భీష్ముడు. కృష్ణుడు అంటాడు, నా గురించి నేను చెప్పుకుంటే సోత్కర్ష అవుతుంది, ఆ! సొంత డబ్బా. అవును. నువ్వే చెప్పు అంటాడు. నువ్వు చెప్పు, తత్వం గురించి చెప్పుకోకూడదు, నేను తత్వాన్ని. హ్మ్. తత్వద్రష్ట తత్వం గురించి చెప్పొచ్చు, నువ్వు తత్వాన్ని దర్శించావు గనుక నువ్వు చెప్పమంటాడు. ఆహా! అప్పుడు మొదలుపెట్టి భీష్ముడు హ్మ్. ఈ విష్ణు సహస్రనామాలు చెప్తాడు. ఆ! ఈ విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు వీళ్ళు మాత్రమే పక్కనున్నారు. అందరూ వినేశారు, దండం పెట్టేసుకున్నారు, అయిపోయింది. అన్నీ చెప్పేశాక అప్పుడు మరి ఎవరికైనా ఇవి గుర్తున్నాయా? ఆ! 1000 నామాలు. అవును. ఒక్క సహదేవుడికి మాత్రం ఇవి గుర్తుంటాయి. ఆహా! సహదేవుడికి ప్రత్యేకంగా ఆహ్, ఆయన తండ్రి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఒక గుణం, ఎంత విన్నా గుర్తుపెట్టుకునేటటువంటి ఒక గుణం. హుహు. ఆ గుణం బట్టి సహదేవుడు దీనిని అంతా మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలిగాడు. అందరికి. ఆ తర్వాత అప్పటినుంచి మనకి అందరికీ ఇది ఈ విష్ణు సహస్రనామం భీష్ముడి ద్వారా కృష్ణుడు ఎదురుకుండా నుంచుని కాదు పడుకుని. ఆయన అన్ గురించి ఆయనే. ఆయన భీష్ముడు కృష్ణుడికి చెప్పినటువంటిది. నిజంగా హ్మ్. చెప్పాలంటే భీష్ముడి పేరు కూడా కృష్ణుడే. అవునా? ఆయన హ్మ్. అంటే భీష్ముడు కాదు, ఇదంతా రాసిన వ్యాసుడి పేరు కృష్ణుడు. కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. ఆ! వ్యాసుడు కదా రాసింది. అవును. భీష్ముడు పాత్ర ద్వారా కృష్ణుడికి చెప్పించాడు. హ్మ్. అయి అర్థమవుతుంది గదా! అర్థమైంది. అసలు రచన చేసిందెవరు? వ్యాసుడు. వ్యాసుడు. ఆ వ్యాస రచన ద్వారానే ఇది మనకి తెలిసింది. అంటే ఇదంతా జరిగిన కథని వ్యాసుడు రాశాడు తర్వాత. హుహుహు. వ్యాసుడు కూడా మొత్తం ఈ దీంట్లో భాగం గనక, వంశంలో భాగం అవును. గనుక ఆ! వ్యాసుడు రాశాడు. భీష్ముడు చెప్పాడు. కృష్ణుడు విన్నాడు. హ్మ్. ఇంకా ఇతరులు పాండవులందరూ కూడా విన్నారు ద్రౌపదితో సహా. ఓకే. ఆ! ఇప్పుడు మరి అంటే చెప్పారు. దాన్ని మళ్ళీ మనందరికీ తెలిసే విధంగా రాశారు, వివరించారు. అందరికీ అవును. అవును. తెలిసేటట్టు. అసలు అంటే మనం ఎందుకు వినాలి? ఎందుకు చదవాలి? ఎందుకు పారాయణ చేయాలి విష్ణు రైట్. సహస్రనామాలు? విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు. హ్మ్.
విష్ణువు అనుకోగానే అయిపోలేదుగా, కృష్ణుడు అంటున్నాం, అక్కడ కృష్ణుడు నుంచున్నాడు కానీ ఆయన విష్ణువు రూపం. విష్ణు రూపం. విష్ణువు రూపం. ఆ విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు. ఉమ్, ఇంత ఎంత గొప్పవాడో తెలియాలి కదా. ఊరికే ఒక సూపర్ పవర్ అని ఆరాధిస్తున్నాం. అవును. ఆ సూపర్ పవర్ సూపర్ అని ఎలా తెలియాలి? ఉమ్, చాలా మందికి మన పక్కన ఉన్న వాళ్ళు అంత గొప్ప వాళ్ళని మనకి తెలియదు. తెలీదు. అవును. వాళ్ళని ఉమ్, ఊరికే చూసి చూడనట్టు ఉంటాం. ఆ, వాళ్ళ గురించి అందరూ ప్రకటించుకోరు. అవును. చాలా మంది ప్రకటించుకోరు. ఉమ్, ఉమ్, ప్రకటించుకోకపోవటానికి కారణం అవతల వాళ్ళకి తెలుస్తుంది, తెలియదు. వాళ్ళు ఉమ్, ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తారు, చేయరు. అవును. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఉంటాయి, ఉంటాయి. కొంతమందికి ఇష్టమైన అంశం అయితే ఎంతైనా ఇష్టంగా వింటారు, ఉమ్, కొంతమందికి తెలియదు. ఉమ్, నేను మొదటిసారి లలితా సహస్రనామం రాసినప్పుడు మా బంధువులందరి దగ్గర నుంచి ఇవి నీకు వచ్చా అన్నారు. మా మా అందరూ మా షాక్ సిబ్లింగ్స్ అయ్యారేమో. వదిలేసి ఆ. నా కొంతమంది కొలీగ్స్ వదిలేసి, ఆ, ఎందుకంటే నిత్యం చూస్తున్న చూస్తాం. వాళ్ళని వదిలేసి, కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆ, వాళ్ళందరూ ఇవి నీకు వచ్చా అన్నారు. ఉమ్, ఎప్పుడో నేను 7వ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను అన్నది ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలియదు. ఆ, 7వ క్లాస్ నుంచే వచ్చు అప్పుడే మీకు. కదా మొదటిసారి మొదలు పెట్టింది అసలు వినటం అనేది. ఉమ్, 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 వె- చంద్రశేఖరేంద్ర సరస్వతి పాఠాలు వినటం మొదలు పెట్టింది అప్పుడే కదా. ఓకే, ఓకే. కంచి పెద్ద ఆయన. అవును, అవును. అలా అది నాలోనే ఉంది, అంతే. ఉండని నేను ఉమ్, ప్రకటించుకోవాలని నేను అనుకోలేదు. ఉమ్, తర్వాత కరోనా కాలంలో ఏం చేయాలో తెలియక బయటకు వచ్చినవి అవన్నీ. అవును. అప్పటి నుంచే నేను బయటకు వస్తున్నాను. ఉమ్, అప్పటిదాకా నేను బయటకు రాలేదు. ఓకే, ఓకే. అదే చాలా మందికి ప్రకటించుకోవాలని అనిపించదు. అవును, ఎందుకు అనవసరం. అవును. దానంతట అది సూర్యుడు తనంతట తను వెలుగు రావాలి గాని, సూర్యుడు కానీ ఏదైనా ఇంకొకళ్ళు తెచ్చి ఇది సూర్యుడు అని చూపించాలి. కృష్ణుడు కూడా అదే అంటాడు. ఉమ్, నా గురించి నేను చెప్పుకోవటం కాదు, నువ్వు చెప్పమంటాడు అదే. భీష్ముడిని. అందుకని భీష్ముడు చెప్పాడు. ఉమ్, అక్కడ ఆ భీష్ముడు చెప్పినటువంటి ఈ సహస్రనామ స్తోత్రం ఉందే, స్తోత్రం అంటేనే స్తుతించటం, అవును, అంటే పొగడటం. అవును. ఆయన లక్షణాలన్నీ ఒక ఇగో నువ్వు ఇంతవాడివి 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 అని ఇవన్నీ వివరాలన్నీ చెప్పటం. దాంట్లో మొత్తం విష్ణువు చేసినటువంటి మొత్తం అన్ని కార్యక్రమాలు, ఎన్ని లీలలు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఉమ్, ఎన్ని మాయలు ఉమ్, అవన్నీ కూడా తెలుస్తాయి ఆయన గురించి. అటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. మరణ సమయంలో, అంటే ఇంకొద్ది రోజుల్లో నేను మరణిస్తాననగా ఆ సమయంలో భీష్ముడు చెప్పాడు. ఓకే, ఓకే. చెప్పి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి, ఆ తర్వాత ఏకాదశి వచ్చేదాకా ఆగి, ఉమ్, అందుకని ఇచ్ఛామరణం ఉన్నా కూడా అప్పటిదాకా ఎందుకు ఆగాడు అంటే, ఒకసారి ఇచ్ఛామరణం విలువ అయిపోయింది. అవును. ఆ తర్వాత మంచి రోజు కోసం చూసుకున్నాడు, ఉమ్, 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 ఉమ్. వెళ్ళిపోయాడు. ఇక్కడ భీష్ముడి గురించి ఇంకొక మాట కూడా ఆ, చెప్తా. అష్టమ వసువుల్లో 8వ వాడు భీష్ముడు. ఆహా. ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళకి మనం ఏదన్నా ఈ పిండాలు పెట్టేటప్పుడు కానీ, తర్పణాలు విడిచేటప్పుడు ఇవన్నీ ముగ్గురికి పెడతాం. అవును, 3 తరాలని తరాలకి. కదా. ఆ, ఆ 3 తరాల్లో మొదటివాడు వసువులకు ప్రతినిధి, ఉమ్, రెండోవాడు రుద్రులకు ప్రతినిధి, ఉమ్, మూడోవాడు ఆదిత్యులకు ప్రతినిధి. ఆహా. అష్టమ వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఓకే, ఓకే, ఓకే. వీరికి ప్రతినిధి. ఆహా. వసువుకి పెడుతున్నాం. అందుకనే భీష్ముడు మరణించినప్పుడు ఆ రోజుని ఉమ్, అందరూ భీష్ముడికి తర్పణాలు వదలటం ఒక పద్ధతి. ఆహా. ఎందుకంటే భీష్ముడు ఆ వసువుకి ఎలాగో మనం ప్రతినిత్యం, అంటే సంవత్సరం అవును, ఇంట్లో చేస్తూ పెట్టేప్పుడు ఉంటారు. చేస్తున్నాం. ఉమ్, ఇంట్లో పెట్టేప్పుడో, ఎక్కడ పెట్టేటప్పుడో, ఏ క్షేత్రంలో పెట్టినప్పుడో చేస్తున్నాం. అవును. కనుక ఆ వసువుకి గుర్తుగా భీష్ముడికి అందరూ ఆ రోజున తర్పణాలు వదులుతారు. భీష్ముడు మనందరికీ కూడా మొట్టమొదటి ప్రథమ పిత రూపంలో ఉన్నాడు అనమాట దాంట్లో. ఉమ్, ఉమ్, ఉమ్. అటువంటి వాడు భీష్ముడు. ఆ ఓకే. భీష్ముడు కృష్ణుడు గురించి చెప్పిన స్తోత్రం అది. ఒక్కొక్క నామము మంత్రంతో సమానం. ఉమ్, అసలు మంత్రం కాని అక్షరం లేదు అని ఒక శ్లోకం. ఆ, ఏ అక్షరమైనా మంత్రమే. మంత్రమే. ఎందుకంటే అక్షరం నశించనిది అని అర్థం ఆ మాటకి. ఉమ్, నశించనిది మంత్రమే. కనుక ఏ స్తోత్రం తీసుకున్నా, ఏ మంత్రం తీసుకున్నా, ఉమ్, ఒక్క నామం తీసుకున్నా అది మంత్రంతో సమానం. మంత్రంతో సమానం. కనుక ఆ ఒక్క నామం పఠించినా చాలు, మొత్తం 1000 పఠించలేని వారికి ఒక్క నామం పఠించినా చాలు, వాళ్ళకి పూర్తిగా ఆ ఫలితం దక్కుతుంది అనేది ఒకటి. ఓకే. దీంట్లోనే విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే చిట్ట చివరలో ఫలశ్రుతిలో ఉమ్, అక్కడ శివుడు పార్వతికి చెప్తాడు, ఉమ్, ఇంత చదవలేకపోయిన వాళ్ళు ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు. ఉంటుంది శ్రీరామ అందులో. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రీరామ రామ అని అనుకుంటే చాలు, ఉమ్, ఇది 1000 సార్లు చేసినటువంటి ఫలం అని. ఓకే. గణిత పరంగా కూడా ఉమ్, శ్రీరామ రామ రామ అనేది పూర్తిగా రామ అనే మాటలో తీసుకుంటే అది 10తో సమానం. ఆహా. అంటే దానికి అక్షరానికి నెంబర్లు వేస్తాం అనమాట గణితంలో మేము. ఉమ్, ఉమ్, ఉమ్. అక్షరానికి నెంబర్లు వేసి రామకి అది 10తో సమానం. 2 5 యారాల వల్ల రా రెండోది ఉమ్, ఉమ్, కనుక దానికి సంఖ్య 2. ఉమ్, తర్వాత మా
పప్ప బభ మాలో మా 5ది కనుక 5 దాని సంఖ్య. ఓకే 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 10 ఇంటూ 10 రామ 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 3 సార్లు అనమన్నాడుగా. రామ 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 అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత అయింది? 1000. ఓ సారీ 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 1000. కనుక త్రీ టైమ్స్ 3 టైమ్స్ రామ 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 అనుకుంటే సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుంది అని స్వయంగా ఈశ్వరుడు పార్వతితో చెప్పాడు. ఓ ఇదంతా చెప్పాక ఇది భీష్ముడి చేత చెప్పించాడు, కృష్ణుడు విన్నాడు, వీళ్ళందరూ చూసారు. సరే వ్యాసుడు రాశాడు, మనకందరికీ అందింది. ఆ ఫలితంలో అసలు చదువుకుంటే ఏంటి ఇదంతా అని పార్వతి అడుగుతుంది. అది అడిగినప్పుడు ఎలాంటి మనకి ఆ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెప్పినప్పుడు నిజంగా ఆ వాక్యాలు చెప్పుకుందాము. అసలు ఇటువంటి విష్ణు భక్తుడిని ఎవరు ముట్టుకోవడానికి కూడా సాహసించారట. అంటే అంత కవచంలాగా విష్ణు సహస్రం అని కాపాడుతుంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక షీల్డ్ వేసుకుని వెళ్ళినట్లుగా అనమాట. అటువంటి ఎవరు ఏది కోరుకుంటే దక్కుతుంది. ఆ శ్లోకాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా, ఒక్కొక్క శ్లోకానికి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అవి చెప్పుకుందాం. నిజంగా ఫలితం చాలా, అంటే ఇంత గొప్పదా విష్ణు సహస్రనామం, నన్ను ఇంత కాపాడుతుందా అని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అటువంటిది ఆ ఫలశ్రుతి. నిజంగానే తెలుసుకుంటే అందరూ ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు అండి. ఎందుకు చదవటం అంటారు. అది సహస్రనామంలోది కాదు కదా, పక్కన చదివితే వచ్చే ఫలితం కదా అంటే నిజమే, ఆ మాట కరెక్టే. కానీ ఒకసారి ఫలితం తెలుసుకొని చదివితే ఇంకా ఆనందం కదా. కనీసం ఫలితం తెలుసుకోండి, ఆ తర్వాత స్తోత్రాలు చదువుకోండి. అంతే. అది ముందుగా తెలుసుకొని చదివితే ఇంకా అంటే ఆసక్తితో చదువుతాం. అలాగే మొట్టమొదటి పూర్వపీఠికలో కూడా అసలు ఇదంతా ఎలా చెప్పబడింది ఏమిటి అని కొన్ని శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, ఏదన్నా ముందర ధ్యానం చేసుకుని కదా మొదలు పెడతాం, అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకుని చేస్తే మొట్టమొదటి అది బిగినింగ్ అనమాట. మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలు పెట్టుకోండి అని చెప్పటం. ప్రతిసారి చెయ్యాలని కాదు, అది అసలు తెలుసుకోండి. వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకోండి మొదటి దాంట్లో. ఇది ఎలా వచ్చింది ఏమిటి. చివరి భాగంలో అంటే ఉత్తర పీఠికలో దీని ఫలితం ఏంటి, ఇంత చేశాం కదా దీని ఫలితం ఏంటి అనేది అక్కడ తెలుసుకోండి. మధ్యలో ఈ నామాలన్నీ చదువుకోండి. ఒకసారి చదువుకున్నాకే ఫలితం తెలుసుకోవాలని ఎందుకన్నారంటే, లేకపోతే ఫలితాన్ని ఆశించి చదువుతాడు. అర్థమైందా? చదివాక ఫలితం తెలిస్తే అదొక ఆనందం. తర్వాత ఎలాగో తెలిసిందే. ఎప్పుడు తెలియని దాకానే కదా రహస్యం, తెలిసాక అది రహస్యం లేదు, విచ్చుకుపోయినట్లే అది. కనుక ఫలశ్రుతిని చివరిలో పెట్టడానికి కారణం ముందర అసలు శ్రద్ధ కొద్దీ చదువు, చదివాక ఈ ఫలితం వస్తుందని అప్పుడు తెలుసుకుని ఆనందించు. ఆహా, నేను ఇంత గొప్ప స్తోత్రం చదివాను కదా, దీనికి ఇంత ఫలితం కదా అని. అది సంగతి. అమ్మ, ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో మామూలుగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. కానీ శివుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన క్రతువులు అనేది కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుగుతాయని చెప్పి నేను ఈ మధ్యనే విన్నాను. ముఖ్యంగా కావడి యాత్ర అనేది చాలా విశేషంగా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది అని చెప్పి, ఇది వాస్తవమా? ఏ ప్రాంతాల్లో జరుగుతుంది? అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఇలా జరిపిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో? చెప్పుకుందాం. శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం. శ్రావణ సోమవారాలు శివుడికి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మామూలుగా కార్తీక సోమవారాలని మనం సౌత్ ఇండియాలో ఎక్కువ చేస్తూ ఉంటాం. నార్త్ ఇండియాలో కార్తీకం కంటే శ్రావణానికే ప్రత్యేకత ఎక్కువ. అక్కడ శ్రావణ మాసానికి శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. సోమవారం దొరకకపోతే ఇంకొక రోజు మొత్తం మీద ఆ నెలలో చేసేయాల్సిందే శివుడికి అభిషేకం అని. అభిషేకం కూడా ఎట్లా మనలాగా అభిషేకం బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సంబారాలతో చేయటం కాదు. ఇంటి నుంచి కావడి వేసుకుని వాళ్ళ ఇల్లు ఎంత దూరంలో ఉన్నా సరే, ఇంకో రాష్ట్రంలో ఉన్నా సరే, వీలైతే దగ్గరలో ఉన్న శివాలయంతో వెళ్తారు. మొక్కుకుంటే ఎంత దూరం శివాలయాలకైనా వెళ్తారు. ఈ కావడలు వేసుకుని ఆ కావడలకి అటు ఇటు 2 ముంతల్లో నీళ్లు ఉంటాయి. వాళ్ళు వచ్చే దూరాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇతడి బిందెల్లో, రాగి బిందెల్లో నీళ్లు తెస్తారు, లేకపోతే మట్టి ముంతల్లో నీళ్లు తెస్తారు. మట్టి ముంతల్లో నీళ్లు చాలా శ్రేష్టం అనమాట. మట్టి ముంతల్లో నీళ్లు తెచ్చి ఆ కావడి భుజాన వేసుకుని వాళ్ళు మోయగలిగే అంత బరువే పెట్టుకుంటారు. నెత్తి మీద మన అయ్యప్పకి వెళ్ళేటప్పుడు మూటలు పెట్టుకుని వెళ్తారే, వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఏదో నెత్తి మీద మూట, లేకపోతే భుజానికో బ్యాగో వేసుకుని ఒకవైపు కావడి ఇవన్నీ వేసుకుని పసిపిల్ల బాలాది, ఆడవలేదు మోగలేదు, కుటుంబాలు నడిచి వెళ్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మోసుకొని వెళ్తారా? అందరు ఎవరు మొక్కుకుంటే వాళ్ళ కావిడి, మొక్కుకున్న వాళ్ళందరికీ కావిడి. ఇలా వెళ్ళి అసలు కాశీలో అయితే ఆ నెల రోజులు రోడ్డు మీద నడవటానికి వెళ్ళలేకుండా కావిళ్ళు ఉంటాయి. అందరూ కావిళ్ళు భుజాన్ని వేసుకుని వచ్చిన వాళ్ళే తీసుకొస్తారు, విశ్వనాథుడికి అభిషేకం చేస్తారు.
ఈ ఓకే. కావడుల వాళ్ళకి వేరే ప్రత్యేకంగా క్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కావడులు పగలకుండా జాగ్రత్తగా అవును. తీసుకెళ్ళాలి కదా! జాగ్రత్తగా వెళ్ళాలి. క్యూ ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఆయనకి శ్రవణ మాసంలో వాళ్ళ వాళ్ళ దగ్గర చెరువు ఉంటే చెరువు, నది ఉంటే నది, సముద్రం ఉంటే సముద్రం, లేతే ఇంట్లో బావి, అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ తెచ్చి విశ్వనాథుడికి అభిషేకం అమ్మా! ఈ చేశారు. కావడి అనేది ఇప్పుడు నిజంగా దూర ప్రాంతాల్లో ఉంటే ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాలి అని కాకుండా, అక్కడికి వెళ్లి అక్కడ మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉందా? అలా కొంతమంది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. కాశీలోనే గంగ ఉంది కదా అని అవును. అక్కడికక్కడ మొక్కుకుని, అప్పుడు అక్కడ ఒక కావడి కొనుక్కుని, అక్కడ కాశీలో గంగలో నీళ్లు ముంచుకుని అది కూడా చేస్తున్నారు. అలా అయినా చేయొచ్చు అలా కదా! అయినా చేయొచ్చు. అంటే అది ఆ! అది సెకండరీ. ఓకే. అసలు మెయిన్ థింగ్ ఇది ఇంటి దగ్గర నుంచే మొక్కుకొని రావటమే. హ్మ్. చిన్న పిల్లలతో కూడా చేస్తారు. ఇది శివుడికే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా హ్మ్. తిరుత్తనికి కావడి యాత్రలు చేస్తారు. ఈ శ్రావణ మాసంలోనేనమ్మా? వాళ్ళసలు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా! అవును. ఆ సమయానికి వీళ్ళందరూ వెళ్లి చేరతారనమాట అక్కడికి. ఓకే. ఓకే. ఈ నెల మొదట్లోనేగా వచ్చింది. అవునవును. అవన్నీ కావళ్ళు పట్టుకుని సుబ్రహ్మణ్యుడికి కూడా అభిషేకం చేస్తారు. చేసి హుహుహు. అప్పుడు అది కూడా కావడి మొక్కే. ఆ! ఇలాంటి కావడి మొక్కులు మన సౌత్‌లో కూడా ఉన్నాయి. అది నేను చెప్పటానికి తిరుత్తని చెప్పా. అంటే ప్రత్యేకించి పలానా కోరిక, పలానా అది కామ్యం అని వాళ్ళిష్టం. ఉంటుందమ్మా? మొక్కులు వాళ్ళిష్టం. దేనికైనా సరే. ఏదైనా సరే. హుహు. మొక్కులు వాళ్ళిష్టం. ఏదో పెద్ద కష్టం వస్తేనే కదా అలాంటి మొక్కు అవును. మొక్కుతారు. కఠినంగా ఉండే మొక్కులు. లేకపోతే అలాంటి మొక్కులు మొక్కరు కదా! అవును. అలాగే బీహార్‌లో ఇప్పుడది జార్ఖండ్ అయింది. హ్మ్. దాంట్లో దేవగఢ్ అని అక్కడ జ్యోతిర్లింగం ఉంది. వైద్యనాథ దేవలింగం అది. ఆ! జ్యోతిర్లింగం అది. ఓకే. అక్కడ రావణాసురుడే తన ఆత్మలింగాన్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ పెట్టేశారు అని ఆ కథ ఒకటి చెప్తారక్కడ. ఆ! ఆయన వైద్యనాథుడు అంటే ఏమిటి? మనకి ఆ దేవతే విద్యాశక్తి, ఆ దేవతే వైద్యశక్తి అన్నీ ఉంటాయని చెప్పుకునేటప్పుడు హ్మ్. శివులకి అంటే శైవులకి డాక్టర్ ఎవరు? వైద్యనాథుడు. హ్మ్. వైష్ణవులకి డాక్టర్ ఎవరు అంటే ధన్వంతరి. ఓకే. అర్థమవుతుంది గదా! ఈ అర్థమవుతుంది. ఈ రకంగా ఉంటుంది. హుహుహు. వైష్ణవులకి విద్యాదేవతేమో హయగ్రీవుడు, శైవులకి విద్యాదేవతేమో దక్షిణామూర్తి. హా! ఇలా అక్కడ దేవగఢ్‌లో జరిగేటటువంటిది మాత్రం చాలా మహాద్భుతంగా ఉంటుంది. నెలంతా కూడా నెలంతా జరుగుతుందా? జరుగుతుంది. ఆహా! అక్కడ పక్కనే ఎప్పుడు అమ్మవారి గుడి కూడా ఉంటుంది గదా! అవును. అదే ప్రాంగణంలోనే అవును. ఇక్కడేమో శివుడికి, ఇక్కడేమో పార్వతికి 2 గోపురాలుంటాయి. హుహు. తెల్లటి గోపురాలు చాలా బావుంటాయి చూడటానికి. ఆ గోపురాల మధ్యలో హ్మ్. మనం మొక్కు తాళ్ళు కడతాం చూడండి. ఎరుపు, పసుపు, తెలుపు అవును. అవును. ఇలాంటివన్నీ కలిపేసినవి. అలాంటి దారాలు సూత్రాలనమాట. అమ్మవారిని, అయ్యవారిని కలిపి సూత్రంతో బంధించటం. ఓకే. ఓకే. గోపురానికి అనమాట. ఆహా! శిఖరానికి పట్టి ఇలా మొత్తం అసలు ఎన్ని ఉంటాయో కట్టలు కట్టలు ఆహ్, సూత్రాలే ఉంటాయి. ఆ ఆ! సూత్రాలన్నీ కలిపి వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గర ఉంచాము. వీళ్ళకిప్పుడు కల్యాణం చేశాములాగా ఫీల్ అవుతారనమాట అక్కడ. ఏ రోజునమ్మా ప్రత్యేకించి ఇది? ఈ నెలంతా నెలంతా జరుగుతుంది ఈ కూడా. కార్యక్రమం. ఈ ఆహాహా! నెలంతా వైద్యనాథ ధామ్‌కి కావళ్ళు తీసుకెళ్ళటం, ఆ! దేవగఢ్ అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ దేవగఢ్‌కి వీళ్ళు హ్మ్. కావళ్ళు తీసుకెళ్ళటం, అక్కడ ఆయనకి అభిషేకం చేయటం జ్యోతిర్లింగానికి. ఆ జ్యోతిర్లింగం అరిగిపోయి ఇలా ఉంటుంది. దాని మీద ఎప్పుడూ నీళ్లురుతూ ఉంటాయి. ఆ నీళ్ళే మనకి తీర్థంలాగా కూడా ఇస్తారు. ఓకే. ఓకే. కింద నుంచి నీళ్లురుతూ ఉంటాయి. హుహుహు. అక్కడ ఉంటుందది ఆ లింగం. హ్మ్. దానికి వీళ్ళు అభిషేకం చేయటం, వాళ్ళు తీసుకొనొచ్చిన సూత్రాలన్నీ పురోహితుల ద్వారా ఆ 2 గోపురాలకి కట్టించటం. హుహు. బ్రహ్మాండమైన సన్నివేశం అనమాట అది. అవును. అది అలా ఇప్పటికి చూస్తూ ఉంటే మనం కూడా ఇంట్లో ఏదైనా గుడికెళ్ళి పూజ చేసినప్పుడు బయట మనం కూర్చొని చేస్తూ ఉంటాము. హ్మ్. ఇక్కడున్న దానికి లోపలున్న గర్భాలయంలో ఉన్నదానికి కలిపి ఒక సూత్రం కడతారు. ఎప్పుడైనా గమనించారా? అవును. అవును. అలాగా సూత్రం కడతారు వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పటానికి. ఆ శక్తి, ఈ శక్తి ఒకటే కలిసింది అని చెప్పటానికి. ఆహాహాహా! ఈ ఈ కావడి యాత్రల సందర్భంగా ఇలా దేవగఢ్‌లో సూత్రాలు కట్టటం, హ్మ్. ఎక్కడి నుంచో నీరు తెచ్చి, హ్మ్. ఇందాక మీరు చెప్పినట్టు అవును. ఓపిక లేని వాళ్ళు అక్కడే. అక్కడే నీళ్లు తీసుకుని కూడా. హ్మ్. ఎందుకంటే దేవగఢ్‌లో కూడా ఎదురుగుండానే మంచి పుష్కరిణి ఉంది. ఆ హుహు. ఆలయానికి సంబంధించిందే. హ్మ్. తీసుకురావటం, అభిషేకం చేయటం. హుహు. ఈ అసలు ప్రతి శివాలయంలోనూ చేస్తారు. ఈ 2 చోట్ల చాలా అంటే ఒక పెద్ద సంబరం జరుగుతుంది. జాతర ఉత్సవంలాగా అలా జరుగుతాయన్నమాట. ఆ! కాశీలోను, కాశీలోను, వైద్యనాథ్‌లోను. దేవగఢ్‌లోను. ఓకే. జార్ఖండ్‌లో దేవగఢ్. హుహుహు. అది వైద్యనాథ ఆలయం. హ్మ్. చాలా బాగా జరుగుతుంది. అందుకని అలాంటివి మనం కొన్ని కొన్ని చూస్తే చాలా బావుంటాయన్నమాట. అవును. అవును. అవి కన్నుల పండుగగా ఉంటాయి. సి ఇప్పుడు అందరూ ఎక్కువగా శివుడు శ్రావణ మాసం అనంగానే లక్ష్మీదేవి, గౌరీదేవి అవును. వీరిద్దరికే అంటే వీరికి ఇష్టమే. హ్మ్. వీరు కూడా ఇంటికి పిలిచి లక్ష్మీదేవిని, గౌరీదేవిని ఆవాహనం చేసి ఇంట్లో కూర్చోపెట్టి పూజలు చేస్తున్నాం. అవును. శివుడికి మాత్రం మనమే వెళ్తాం. హ్మ్.
అవును. ఆడపిల్లని ఇంటికి పిలుస్తున్నాం, పిలుస్తున్నాం. వీడికి శివుడికి మనమే వెళ్తాం, కావుడు పట్టుకుని వెళ్ళి అక్కడ. దానికి కూడా స్త్రీ పురుష భేదం లేదు. ఆహా! ఏ భక్తులైనా సరే, స్త్రీ భక్తులైనా పురుష భక్తులైనా. అసలు శ్రావణ మాసంలో కాశీ వెళ్తే, మనం అందరం కార్తీక మాసం అనుకుంటాం, అవును. కాశీకి వెళ్తే కాలు బయట పెట్టడానికి చోటు ఉండదు, ఎక్కువగా అంత ఉంటారు పబ్లిక్. కిక్కిరిసి కావిళ్ళు ఉంటాయి, ఓకే. ఓకే. కిక్కిరిసి కావిళ్ళు ఉంటాయి. హుహుహు. అంటే అసలే ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఏదైనా అంటే టికెట్, ప్రత్యేకమైన పూజా విధానము అలా ప్రాసెస్ ఏమన్నా ఉంటుందమ్మా? ప్రాసెస్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల కమర్షియల్ అయిపోయినాయి, అవును. ప్రతిదానికి అవును. తొందరగా వెళ్ళాలంటే ఓ టికెట్ అని ఉంటుంది. మొక్కుల వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళని డైరెక్ట్ గా కానీ అభిషేకాలు ఇలాంటివన్నీ ఇది అభిషేకం సహజంగా వాళ్ళు మనల్ని మొక్కు చేసుకోనివ్వరు కదా! అది ఇది ఈ అభిషేకం అలాంటిది కాదు. హ్మ్. ఇది ఊరికే గబుక్కున ముంతలో నీళ్ళు ఆయన శివుడి నెత్తి మీద ఒక చెంచా నీళ్లు పోసినా ఆయన తృప్తి పడిపోతాడు అంటాం కదా. హ్మ్. హ్మ్. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, హ్మ్. నమస్కార ప్రియో సూర్య, తర్పణ ప్రియ గణపతి, తర్పణ ప్రియ. గణపతికి తర్పణాలు ఇస్తే ఇష్టంట, సూర్యుడికి నమస్కారాలు పెడితే ఇష్టంట, ఆ! శివుడికి అభిషేకం చేస్తే ఇష్టం, విష్ణువుకి అలంకారం చేస్తే ఇష్టం. హ్మ్. అవును. కనుక ఈయన అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు కనుక శివుడు. హ్మ్. వచ్చిన వాళ్ళందరూ నీళ్లు తేవటం, నీళ్లు పోసేయటం. అంటే డైరెక్ట్ గర్భాలయంలో ఉన్న స్వామి పైనే డైరెక్ట్ వేసుకునే గర్భాలయంలో ఉన్న అవకాశం. స్వామి పైనే. మరి ఇప్పుడు కొత్తగా రూల్స్ మారిపోయి గర్భాలయంలో ఆ! రిస్ట్రిక్షన్స్ పెడితే పెడితే. ఏ శివుడైనా శివుడే అనుకుంటాం గనక కనుక అలా కూడా చేసేస్తారు. ఓకే. కానీ గర్భాలయంలో ఉన్న శివుడికే కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది ఇది, ఈ విశేషమైన ఈ పూజ విశేష అనేది. కార్యక్రమం. ఆహాహా! కావడి యాత్ర అంటారు దాన్ని. ఓకే. శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర అంటే శివుడికి. ఇది మామూలుగా ఏదైనా ఆచార వ్యవహారాలు, ప్రాంతీయ ఆచారాలు అలా వచ్చిందా? లేదంటే ఇది పురాణాల నుంచి అట్లా ఎప్పటి ఉన్నదేనా నుంచో అమ్మా? పురాణాల నుంచే ఉన్నదే, ఉన్నదే. ఇప్పుడు హుహు. ఇప్పుడు కాదు, ఓకే. ఓకే. ఎప్పటి నుంచో ఉన్నవే. హ్మ్. ఎప్పటి నుంచో ఉన్నవే, తరతరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆహా! ఒక ఇంట్లో ఉన్నది ఒక ఇంట్లో లేదనే కాదు. అట్లేం లేదు. ఆ దేవుడికి మొక్కుకోవటం, తీసుకెళ్ళి హ్మ్. అక్కడ అభిషేకం చేసేయటం అంతే. కానీ ఎంత దూరమైనా సరే వందల కిలోమీటర్లు కూడా నడిచొస్తారమ్మా, ముందరే బయలుదేరతారు ఆ టైంకి అబ్బబ్బబ్బా! అక్కడికి రీచ్ అవటానికి. హ్మ్. అసలు కొంతమంది అయితే, మేము తిరుత్తని దారిలోనే ఉండేవాళ్ళం కొన్నాళ్ళ క్రితం, రైల్వే కోడూరు అని ఒక ప్లేస్లో. అక్కడ వాళ్ళు రోడ్డు పక్కనే ఒక చిన్న దుప్పటి పరుచుకుని పడుకునేవాళ్ళు అంతే. అంటే వెళ్ళే వాళ్ళు దారిలో. కావడులు జాగ్రత్తగా పక్కన పెట్టుకుని పిల్లలతో సహా అలా పడుకునేవాళ్ళు అంతే. ఆ! రూమ్స్ తీసుకుని పడుకోవటం అంటే వాళ్ళు అలా నియమాలు అలా పెట్టుకున్నారంతే, కఠినంగా కొంచెం. కఠినంగానే. హ్మ్. చెప్పులు కూడా వేసుకునేవాళ్ళు కాదు. హుహు. పిల్లల్ని పెట్టుకుని పసుపు బట్టలు కట్టుకుని, పసుపు బట్టలు దీక్షా వస్త్రాలు ఉంటాయి, ఖచ్చితంగా పసుపు yes, బట్టలు పసుపు కట్టుకోవాల్సిందే. బట్టలు కట్టుకుని కావడి పట్టుకుని కుండల్లో నీళ్లు తీసుకుని నడిచెళ్తారు. హ్మ్. ఎంత భక్తి శ్రద్ధ లేకపోతే, నిజంగా. ఎంత విశ్వాసం. వాళ్ళకి ఈయన నా ఆపద తీర్చాడు అనేటటువంటి ఎంత నమ్మిక లేకపోతే హ్మ్. ఇలాంటివన్నీ చేస్తారు. అవును. ఇది శ్రావణ మాసంలో ప్రత్యేకత, శివుడి కోసం ప్రత్యేకత. ప్రత్యేకత. నిజంగా అంటే చాలా అద్భుతమైన, విశేషమైన విధానం అమ్మా ఇది నిజంగా. చాలా మందికి కావడి విశేషమైన ఈ అభిషేకమైన ఒక క్రతువు ఉంది అని చెప్పి తెలీదు. ముఖ్యంగా ఈ ఆ, శ్రావణ మాసంలో ఏ చేస్తారని. శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కాశీకి ఎవరైనా వెళితే అక్కడ ఎదురుకుండా చూడొచ్చు, దేవగఢ్కి వెళ్ళినా చూడొచ్చు. హ్మ్. నార్త్ ఇండియాలో ఈ ఈ ఆచారం ఎక్కువ, ఓకే. ఓకే. అక్కడ చాలా బాగా చూడొచ్చు. హ్మ్. ఈస్ట్ ఇండియాలో కూడా, ఆహా! అక్కడ కూడా ఈ ఈ ఆచారాలు చాలా చక్కగా చూడొచ్చు, ఓకే. చాలా ఓకే. బాగుంటాయి. అంటే వాళ్ళ భక్తి శ్రద్ధ మనకి చాలా ఇష్టంగా ముచ్చటగా ఇష్టంగా. ఉంటుంది. అవును. అవును. చాలా చూస్తే అసలు వాళ్ళని చూస్తే ఎంత భక్తిగా వచ్చారు కదా, హ్మ్. ఇంత కష్టపడి మనం ఇంత ఎన్నో సౌకర్యాలు చేసుకుని వెళ్తున్నాం ఒక చోటు నుంచి ఇలా అవును. వెళ్ళాలంటే, అవును. అంత కష్టపడి కూడా వస్తున్నారంటే వాళ్ళకి ఎంత భక్తి ఉండాలి. అవును. అందుకనే నిత్యం తనని స్మరించే నారదుడి కంటే కూడా హ్మ్. ప్రహ్లాదుడికే మొదటి స్థానం ఇచ్చాట విష్ణుమూర్తి. అవును. అవును. ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని విష్ణుమూర్తి భక్తుల లిస్ట్ ఒకటి వస్తుంది. ఓహ్! కనుక ప్రహ్లాదుడు నెంబర్ 1లో ఉంటే నారదుడు నెంబర్ 2లో ఉంటాడు. 2లో ఎప్పుడు ఉంటారు. నారాయణ నారాయణ అనేవాడు. హ్మ్. అంటే అంతకంటే ఎక్కువ ఆర్తి అవసరం ప్రహ్లాదుడికి, కష్టం వచ్చిందనమాట. వచ్చింది. అది అవును. అందుకని అందులోనూ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన సంబంధించిన విషయాలు వినటము, ఆయన నారదుడే స్మరణలోనే నారదుడే ఉండటం. గురువు మళ్ళీ. ఆ! గురువుని మించిన శిష్యుడయిపోయాడిక్కడ. నారదుడే కదా నారాయణ మంత్రం బోధించింది. అవునవును. అదే కనుక అసలు భక్తికి నిజమైన ఉదాహరణలాగా కొన్ని నాకు ఇలాంటివి కనిపిస్తాయి. భక్తి, నిజంగా. శ్రద్ధ, విశ్వాసం, దేవుడే మనకన్నీ అన్నీ. అనేటటువంటి భావం. ఈ దేవుడు లేకపోతే నేనేమైపోతాను అనే హ్మ్. భయం, అవును. అవును. అలాంటివి. అది ఉండాలి అది ప్రతి ఉండాలి, ఒక్కరిలో. అది ఉండాలి. అవును. అది. ధన్యవాదాలమ్మా. నమస్కారం.